రాజ్ శ్రవణ సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా ఒక మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా రుణానికి సంబంధించిన ఏవైతే బాధలు ఉన్నాయో రుణగ్రస్తుల నుంచి బయటపడడానికి నేను ఈ మంత్రాన్ని చెప్తాను. రుణ బాధల నుంచి మీరు బయటపడడానికి నేను ఈ మంత్రాన్ని చెప్తాను. ఈ మంత్ర సాధన వల్ల కూడా చాలా విశేషమైన ఎలాంటి రుణ బాధలు ఉన్నా ఆ రుణ బాధల నుంచి మీరు బయటపడడానికి ఎంతైనా చాలా ఈ మంత్రం అంత సాధన ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో రుణానికి సంబంధించిన రుణ బాధల నుంచి బయటపడతారు. ఈ రుణానికి సంబంధించిన రుణ బాధలు ఏవైతున్నాయో ఈ మంత్రాన్ని ఇవ్వడం వల్ల వీళ్ళు ప్రతిరోజు కూడా యథావిధిగా హోమం చేసుకున్నట్లయితే చాలా విశేషమైన తొందరలోనే మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి రుణ బాధలున్నా తొలగిపోతాయి. ఈరోజు ప్రత్యేకంగా రుణాలకు సంబంధించింది రుణ బాధల గురించి సంబంధించిన మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది రుణహర్త గణేశ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని ఎవరైతే 4 లక్షల జపం చేస్తారో వాళ్ళు 4 లక్షలు జపం చేసిన తర్వాత కూడా ఎవరైతే పసుపు కలిపిన బియ్యంతో హోమం చేస్తే మీకు ఎలాంటి దారిద్రమైన నివారణ జరుగుతుంది, ఎలాంటి కష్టదారిద్రమైన నివారణ జరుగుతుంది. అలాగే తాంత్రిక పద్ధతుల ప్రకారం కూడా నేను చెప్తాను. మీరు కొంచెం గోమూత్రము అంటే మీరు 40 తులాల గోమూత్రము 40 తులాల మీకు ఆవు పేడ ఏదైతుందో తులం వల్ల వేసుకోండి. 40 తులాలు 40 తులాలు. అలాగే మీకు వీలైతే 40 గ్రాముల పాలు తీసుకోండి. ఇవన్నిటిని మిశ్రాన్ని చేసిన తర్వాత ఇవన్నిటి కూడా మీరు హోమం చేస్తే మీకు ఎలాంటి దారిద్రమైన ఎలాంటి కష్టాలున్నా మీకు నివారణ జరుగుతుంది. మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారు, లేకుంటే ఎలాంటి మాకు తోచట్లేదు, మాకు అనుకున్నది మాకు అమౌంట్ రావాలి, మా చేతికి రావట్లేదు, చాలా అప్పుల్లో ఉన్నాము అనుకున్నవారు ఈ మంత్రాన్ని చేస్తే మీకు అతి తొందరలోనే మీకు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ రుణహర్త గణపతి మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు వీలైతే ఇది రహస్యమైన పద్ధతి ప్రకారం అండి, మీ ఇంట్లో ఎవరైనా కానీ లేకుంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక కన్య ఎవరైతే ఉంటారో, ఒక పెళ్లి కానీ స్త్రీ కానీ ఒక కన్య ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి పసుపుతో స్నానం చేసిన తర్వాత ఆ అమ్మాయి శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మీ పూజ మందిలో కూర్చొని మీరు అలాగే ఆమె ముందు ఈ మంత్రాన్ని మీరు 1000 సార్లు మీరు జపం చేసినట్లయితే మీ మనసులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేరుతుంది. అంటే ఇది చాలా తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరిగింది. మీకు వీలును బట్టి మీరు యథావిధిగా మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాన్ని మాత్రం చాలా పద్ధతిగా శుభ్రంగా చేస్తే మీకు విశేషమైన రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఎలాంటి రుణ బాధలున్నా తొలగిపోతాయి. ఎంత కష్టాలున్నా ఈ మంత్రాన్ని చేయండి, మీకు రుణ బాధల నుంచి అతి తొందరలోనే మీరు బయటపడతారు. ఈ మంత్రాన్ని మీరు సాధన చేసిన ప్రతిరోజు క్రియ ప్రకారంగా ఒక యథావిధిగా మీరు సాధన చేస్తున్న కొద్దీ కూడా మీకు ఫైనాన్షియల్గా మీరు అప్పుల నుంచి బయటపడడం జరుగుతుంది. మీరు ఆర్థికంగా ఎదగడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మంత్రాన్ని చేస్తే వాళ్ళ వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. అలాగే మీరు లావాదేవీలో మీరు ఏదైనా అమౌంట్ మీరు పెట్టి ఉన్నారు, అలాంటి అమౌంట్ రాలేదు, మాకు అలా లాభం రాలేదు, నష్టం వస్తుందని అనుకుంటు ఈ మంత్రాన్ని చేయండి, మీకు లాభం తప్ప నష్టం రాదండి. చాలా విశేషమైన రుణహర్త గణేశ మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం కూడా చాలా విశేషమైన మంత్రము. ఈ మంత్రాన్ని కూడా శబ్దాన్ని బయటికి రాకుండా మీరు మానసికంగా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ మంత్రాన్ని మీరు యథావిధిగా ప్రదోషకాలంలో చేసినట్లయితే మీకు అనుకోకుండానే మీ చేతికి రుణం అనేది మీకు అందుతుందండి. అంటే మీకు డబ్బు అనేది మీకు చేతికి అందుతుంది. ఎలాంటిదైనా మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందుతుంది. అలాగే మీ వ్యాపారంలో మీరు ప్రదోషకాలంలో మీ షాప్లో మీ వ్యాపార స్థలంలో ఎక్కడైతే ఉందో ఆ పూజ మందిరంలో ఆ పూజ దాంట్లో మీరు దీపం ముట్టించుకున్న తర్వాత మీరు దీప నైవేద్యించిన తర్వాత ఈ మంత్రాన్ని కూర్చొని యజమాని ఎవరైతే ఉన్నారో ఆ మంత్రాన్ని చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే మీకు ఎలాంటి ధనానికి సంబంధించిన విషయం కానీ మీకు ఎలాంటి రుణ బాధల నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నాము, చాలా కష్టం, కొన్ని సంవత్సరాల నుంచి మాకు అసలు మేము ఎంత చేసినా మాకు డబ్బు చేతికి రావట్లేదంటే ఈ మంత్రాన్ని చేయండి, మీకు చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసి పెట్టుకోండి.
మంత్రాన్ని మాత్రం చాలా స్పష్టంగా వినండి. అలాగే ఈ మంత్రాన్ని బయటికి శబ్దం రాకుండా చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విని శ్రద్ధగా విని రాసుకోండి. ఓం గణేశ రుణం చిందే వరణ్యం ఓం నమః అప్పడ్. ఓం గణేశ రుణం చిందే వరణ్యం ఓం నమః అప్పడ్. ఓం గణేశ రుణం చిందే వరణ్యం ఓం నమః అప్పడ్. ఈ మంత్రాన్ని 1008 సార్లు మీరు సాధన చేసినట్లయితే మీరు 40 రోజు సాధన చేయాలి. 40 రోజు కానీ 21 రోజు కానీ 4 లక్షల జపం మాత్రం పూర్తి అవ్వాలండి. 4 లక్షల జపం అనేది భయపడద్దండి. మీరు యథావిధిగా రోజు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే 4 లక్షలు మీకు అది తెలియకగానే వెళ్ళిపోతుంది. కానీ మీరు చాలా కష్టపడితే ఈ మంత్రం వల్ల మీరు ఎంత ఈ మంత్రాన్ని సాధన కష్టపడితే మీరంతా రుణ బాధల నుంచి బయటపడతారు. ఇది నేను సత్యంగా చెప్తున్నానని వినండి. ఇది చాలా విశేషమైన మంత్రము, చాలా గొప్ప మంత్రము ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా అరుదుగా ఈ మంత్రాన్ని, కానీ కొన్ని పద్ధతుల ప్రకారం చెప్పాను. కానీ నేను హోమం చేయమని చెప్పాను. ఆ హోమాన్ని కూడా పసుపుతో కలిపిన బియ్యాన్ని మీరు హోమం చేస్తే మీకు ఎలాంటిదైనా దారిద్ర్యం దొరుకుతుందండి. మీరు ఎలాంటి హోమాలు చేసేటప్పుడు కూడా మీరు గణపతి హోమం చేస్తారు. సరే, గణపతి హోమం చేసి మీకు ఆటంకాలు కలగకుండా మీకు గణపతి హోమం చేస్తారు. అలాగే మీరు హోమం చేసేటప్పుడు కూడా మీరు వినండి. మీరు హోమం చేసేటప్పుడు పసుపుతో కలిపిన బియ్యాన్ని మీరు హోమం చేస్తే మీకు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుందండి. ఈ మంత్రం గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీకు ఇంకెలాంటి సందేహాలున్నా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.